హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కృష్ణ చైతన్య అని. ఇవాళ మనతో పాటు దృశ్య మేకప్ స్టూడియో అండ్ మేకప్ ట్రైనింగ్ స్కూల్ ఇన్స్టిట్యూట్ వేణు గారు ఉన్నారు. ఇండస్ట్రీకి తెలియాలి అంటే కానీ వేణు ఎవరు అసలు? మనం స్క్రీన్ మీద చూసే వాళ్ళకంటే రియల్ లైఫ్లో వాళ్ళ మధ్యలోనే నేను. సార్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వెనకాల ఒక హిడెన్ కష్టం ఉంటుంది. మీరు కూడా ఏమన్నా ఇంట్లో నుంచి పారిపోయి అట్లాంటిది ఏమైనా చేశారా? మా ఇంట్లో ఏంటంటే అవగాహన లేదు, ఊర్ బ్యాక్గ్రౌండ్. సార్, మేకప్ ఆర్టిస్ట్ అవుతానికి వచ్చారా, హీరో అవుతానికి వచ్చారా? నాకు ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టం. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, ఇంతమంది ఎవరైతే ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో లేకపోతే ఇప్పుడు ట్రైన్ అవుతున్నారు అని చూస్తున్నాం కదా, మనం స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళందరికీ మీరు ఈ 30 years ఎక్స్పీరియన్స్ ఏం చెప్పబోతున్నారు సార్? అసలు ది గ్రేట్ సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ, పీతాంబరం గారికి కానీ ముందు కాలు మొక్కిన తర్వాత మేకప్ వేయించుకుంటారు సార్. ఒకే ఫ్రేమ్లో చాలామంది సెలబ్రిటీస్, చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, వెంకటేష్ బాబు గారు, నాగార్జున గారు. మీరు యాంకరింగ్ జబర్దస్త్కి చేసేటప్పుడు మేకప్ చేసేవాళ్ళు, తర్వాత ఆమె పర్సనల్గా ఆమె సినిమా పెట్టుకుంది మేము. అది నేను సినిమాలో ఆర్తి అగర్వాల్ గారికి గోరంటాక్ సినిమా చేస్తున్నప్పుడు నా ఫ్రెండు ఈజీగా 50-60 వేలు సంపాదిస్తారు కదా సార్. మనం వాళ్ళు నెలకు ₹1,00,000 సంపాదించుకోగలరు. కృష్ణ గారు అన్నారు కాబట్టి ఒక మాట్లాడాలి. అసలు కృష్ణ గారు అంటే అసలు చాలా ఎవరినైనా కానీ చాలా వాల్యూ ఇస్తారు అని అన్నారు. మీరు దగ్గరగా ఉన్నారన్నారు కదా, అసలు కృష్ణ గారు అసలు ఎట్లా చూస్తారు అందరినీ? అంటే ఆయన దేవుడు సార్, అంతే, మనసులో తిరుగుతున్న దేవుడు. సినిమాలో ఆ క్యారెక్టరేషన్ ఏముంటుందో తెలియదు కానీ సెట్లో మాత్రం చాలా కూలు చిన్నపిల్లాడు లాగా ఉంటారు సార్. 2 things సార్ ఇక్కడ బయట కామన్ మ్యాన్కి తెలియాల్సింది. మేకప్ ఆర్టిస్ట్కి బ్యూటీషియన్కి తేడా ఏంటి? బ్యూటీషియన్ అనేది ఒరిజినల్ సార్. అంటే వాళ్ళుగా ఐబ్రోస్ కానీ ఫేస్ మసాజ్ ఇవన్నీ కూడా. కానీ జెంట్స్కి నేను ఎందుకు తీసుకోవటం అంటే టెక్నికల్ ప్రాబ్లం ఏంటి సార్ అంటే